నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సీఎం జగన్ పై ఈగవాలితే ఏనుగు వారినంత బాధపడిపోయే నాయకులు చాలా ఎక్కువే. జగన్ పై ప్రత్యర్థులు ఒక మాట అంటే 100 మాటలు మాట్లాడే నేతలు సైతం ఎక్కువే. ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే వ్యక్తిగత దాడి చేసేటంత నాయకులు ఎక్కువే. వారిని వైసీపీ వారు ఫైర్ బ్రాండ్లు అంటారు. ప్రత్యర్థులు బూతుల నేతలు వర్ణిస్తారు. తటస్థులు రాజకీయాలతో సంబంధం లేని వారు వారిని అసలు నాయకులుగా పరిగణించరు. అయితేనేమి అటువంటి నేతలు తమ పంథాను మార్చుకోలేదు. అయితే ఇటువంటి నేతల విషయంలో జగన్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉన్నారు. తనపై అభిమానం చూపేవారి విషయంలో కాస్త కటువుగా ప్రవర్తిస్తున్నారు. తనపై కొండంత అభిమానం చూస్తే ముగ్గురు నేతలను పక్కన పెట్టారు. జగన్ అంటే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎనలేని అభిమానం. జగన్ ఎవరైనా ఏమైనా అంటే తన వయస్సు హోదా చూడకుండా హాట్ కమెంట్స్ చేస్తారు. కానీ అటువంటి మల్లాది విష్ణు జగన్ పక్కన పడేశారు. ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను తీసుకొచ్చారు. దీంతో అభిమానమంతా విష్ణు కోపంగా మార్చుకున్నాడు. జగన్తో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనుచరులతో సమావేశమై షర్మిల వెంట నడవడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. అటు వెల్లంపల్లి సైతం సంతృప్తిగా లేరు. మార్పు వద్దని అధినేతకు కోరుతున్నారు. ఇక మరో నేత బాలినేని శ్రీనివాసరెడ్డిది అయితే మరో పరిస్థితి. ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి అచేతనం చేశారు. ఒంగోలుకి పరిమితం చేశారు. ఇప్పుడు ఒంగోలు టికెట్ లేదని తేల్చేస్తున్నారు. ఉంటే గిద్దలూరు నుంచి పోటీ చేయండి తెగేసి చెబుతున్నారు. అవసరం అనుకుంటే పార్టీ మారుతారని సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెల్లని కాసుగా మారారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కోసం ఆయనను రాజమండ్రి రూరల్ కు పంపించారు. ఆయన కూడా మనస్తాపంతోనే ఉన్నారు. ఇక జగన్ భజనలు తరించిపోయే వారిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందుంటారు. కానీ పోటీ చేసే వారి జాబితాలో కనీసం వెనుక కూడా లేకపోలేరు. ఆయన పేరు కనిపించకపోయేసరికి తల్లడిల్లిపోతున్నారు. ఏవేవో శుద్ధులు చెబుతున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. జగన్ భజన చేసేవారు వందల సంఖ్యలో పదవులకు దూరమవుతున్నారు. పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. ఇటువంటి వారంతా ఈరోజు సైలెంట్ గా ఉన్న ప్రత్యామ్నాయ రూపంలో షర్మిల కనిపిస్తుండటంతో అటువైపు మొగ్గు చూపుతారు అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.